ఆర్టీసీ సమ్మెతో కరీంనగర్ జిల్లాలో డిపోలకే పరిమితమయ్యాయి బస్సులు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె విషయం తెలియక కొంతమంది ప్రయాణికులు బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. కరీంనగర్ ఆర్టీసీ రీజియన్లో 930 బస్సులు ఉండగా అందులో 400 బస్సుల వరకు ఆపరేట్ చేస్తున్నట్టు చెబుతున్నారు ఆర్టీసీ అధికారులు. అయితే బస్సులు సరిపోక గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్లు అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించాలంటే ఆర్టీసీ బస్సే ప్రధాన రవాణా సౌకర్యం. అయితే ఇక్కడ ఆర్టీసీ బస్సుల సమ్మె వల్ల ఈరోజు ప్రయాణికులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రైవేట్ ఆపరేటర్లతోటి బస్సులు కొంతవరకు పాక్షికంగా నడిపిస్తున్నప్పటికీ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, తర్వాత గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు సరైన బస్సులు టైంకి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు మనకు ప్లాట్ఫామ్స్ మీద మనకు నిజామాబాదు, తర్వాత ఇటు ఇల్లంతకుంట సిరిసిల్ల జిల్లా వైపు వెళ్ళేవాళ్ళు, తర్వాత కామారెడ్డి వైపు వెళ్ళేవాళ్ళు, వేములవాడ వైపు వెళ్ళే ప్లాట్ఫామ్స్ మీద కనుక చూస్తే చాలా పెద్ద ఎత్తున రద్దీ కనిపిస్తూ ఉంది. ఇక్కడున్న ప్రయాణికులు ఎప్పుడో ఒకసారి ఒక బస్సు వస్తే దాన్ని ఎగబడి వాళ్ళు ఎక్కుతూ ఉన్నారు. కొన్ని చోట్ల వీళ్ళు ప్రయాణికులు కూడా కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు నుంచి వచ్చారు? అమ్మ ఎంతసేపు అయినా వెయిటింగ్ చేయబట్టి 2 hours అవుతుంది. వేములవాడ పోదామంటే ఏం బస్సులు వస్తలేవు. వచ్చిన బస్సులు డిపోలకి వెళ్ళిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది ప్రయాణికులకు కూడా. అసలు అంటే మీరు వేరే మార్గంలో పోవడానికి అవకాశం ఉందా? అక్కడికి వేరే మార్గంలో కూడా పోవడానికి ఏం అవకాశాలు లేవు. లాంగ్ పోవాలి కాబట్టి అటు అదే ఇబ్బంది పడతారు జనాలందరూ. 2 గంటలైందా మీరు వచ్చి? 2 hours వచ్చి 2 గంటల నుంచి ఒకటి నాన్ స్టాప్ సిరిసిల్ల వచ్చింది అంతే. ఇంకా ఏం రాలేదు. ఇంకా వేములవాడ అట్లా ఏం రాలేదు. ఇంకా మీరమ్మా మీరు అక్కడికేనా? మేము అక్కడికి మేమిద్దరం వేములవాడకు. ఏం పని మీద పోతున్నారు? అక్కడ మా చెల్లె వాళ్ళ మామయ్య చనిపోయిండ్రు. అయితే ఇవాళకి 5వ రోజు పోయి రావాలి. అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వెయిట్ చేస్తున్నాం. ఒక్క బస్సు వస్తలే. వేములవాడ బస్సు ఒక్కటి రాలి. ఇప్పుడు ఒకటి వచ్చింది, దానికి ఛార్జింగ్ పెడతారట. డిపోకి వెళ్ళిపోయింది. ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వీళ్ళు కూడా మాట్లాడిద్దాం. చాలా మంది పెద్ద మనుషులు కావచ్చు, తర్వాత వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్నారు. అమ్మ ఎవరు పోవాలి? మీరంతా ఎవరు పోవాలి? మేము గన్నేరువరం పోవాలి. ఎంతసేపు బస్ కోసం? 2-3 గంటలే. అది చిక్కనే ఉన్నాం. రాలేదా బస్సు? అసలు బస్సు రాలేగా సార్. మరి ఏం చేయాలి? స్ట్రైక్ నడుస్తుంది కదా, ఏం చేస్తారు? మాకు తెలియదా. మేము వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ లో పంటుంటే మా ఇంటికాడ మా పిల్లలు మా సంసారం ఎట్లా ఉండాలి మీరే చెప్పుండ్రి. తెలియదు స్ట్రైక్ ఉంటుందని? తెలియక వచ్చి వేరే ఏమైనా ఆటోలో గిటోలో పోవచ్చా? ఆటోలు బంద్ అయినాయి కదా, బస్సులు నడిచిన కాడికి వెళ్ళి. బస్సులు వస్తానని బంద్ అయినాయి. మరి ఏం చేస్తారమ్మా? ఇప్పుడు బస్సులు నడవాలి సారు. నడవాలి. వాళ్ళ డిమాండ్ల తోటి నడుస్తారు. నువ్వమ్మా? వేములవాడ నుంచి వచ్చినాం. అప్పుడు దొరికింది కానీ ఇప్పుడు దొరుకుతలేదు. బాగా సేపు అయ్యి మేము వచ్చి. వేములవాడ కరీంనగర్? వేములవాడని. మరి మీ సొంత ఇంటికి పోవాలి. ఇలా పోయేటట్లే ఏడబడుకుంటావు? ఆటో కంటే 150 అడుగుతారు. ఆటోకు 150 ఇయ్యుర్రి అంటున్నారు. నువ్వమ్మా? వేములవాడ పోతామని వచ్చినాము. 2-3 గంటలు ఆకలి అవుతుంది, దూపు అవుతుంది. నడవని చెప్పినాము, ఇంటికాడ ఉంది. ఇప్పుడు ఆటోకు 1000 రూపాయలు అంటాడు. 1000 రూపాయలు మేము తెచ్చుకున్నాం. ఏంబడి ప్రియా అని వచ్చాం సార్. మా పరిస్థితి ఏంది ఇప్పుడు? లేవు సార్. అమ్మా మీదేవరు? మాది సైదాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా. మేము హుజరాబాద్ నుండి వస్తున్నాము. ఒక్క బస్సు ఇంతవరకు లేదు. 2 గంటల టైం అవుతుంది. మరి పేపర్కో టీవీలో ఇచ్చినా కూడా మేము బంద్ అయ్యేటోళ్ళము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 గంటలు అవుతుంది. బస్సు లేదు ఇంతవరకు. దొరుకుతలేవా? అసలు ఇంతవరకు బస్సే రాలే. వేములవాడకు వస్తలేమో రాలే. 2 గంటలు అవుతుంది. గంటల తరబడి ప్రయాణికులు అయితే చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రయాణికులంతా కూడా వేములవాడ, ఇటు గన్నేరువరము, తర్వాత ఇల్లంతకుంట లాంటి మండలాలకు వెళ్లాల్సిన వాళ్ళు దాదాపు 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా కూడా ఒక్క బస్సు కూడా రాలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సమ్మె విషయం చాలామంది సాధారణ ప్రయాణికులకు తెలియక బస్టాండ్కి వచ్చి చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు గతంలో అయితే బస్సులకు ప్రత్యామ్నాయంగా ఆటోలు కూడా నడిచేవి. ఎప్పుడైతే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం వచ్చిందో ఆటోలు దూర ప్రాంతాలకు వెళ్ళడం తగ్గిపోయినాయి. దీంతో అటు ప్రైవేటు వాహనాలు లేక ఇటు ఆర్టీసీ బస్సులు సరిపోక కరీంనగర్ బస్టాండ్లో ప్రయాణికులు అయితే గంటల కొద్దీ వేచి చూస్తూ తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఎండాకాలం కావడంతో కనీసం మంచినీళ్ళు కూడా దొరకట్లేదని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ బస్టాండ్ నుంచి.